ప్రభా సరస్వతికి నమస్కారాలు తెలియజేస్తూ నేడు అంటే యాక్చువల్గా రేపు ఆదివారం 30వ తేదీ నా రిటైర్మెంట్. ఆదివారం సెలవు దినం కాబట్టి ముందు రోజే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇందులో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి పొజిషన్లో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన పండితులు కులస్తుగా పదోన్నతి పొంది వెళ్ళిండ్రు. అట్లాగే వేరే చోటు నుంచి ఇక్కడికి వచ్చిన పండితులు వాళ్ళు కొత్త వాళ్ళు. నెక్స్ట్ ఎస్జీ టీచర్స్ వాళ్ళ ట్రాన్స్ఫర్ టెన్షన్ గడబడ్ అందులోనే ఉంటారు. కాబట్టి ఏం చేయకండి, ఒక శాల్వా ఒక దండ, నా పాటే అది మొదటి నుంచి చెప్పిన, ఏం వద్దమ్మా ఒక శాల్వా దండ కప్పండి సరిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ ఒక రోజు చేసుకుంటాం. ఆ రోజు అక్కడ మిగతా మీటింగ్లో మనం పాల్గొనవచ్చు. అంతే మాత్రమే చేయండి అని చెప్తే నాకేం తెలియకుండా నాకు కన్ను చేసి నాకు మత్తులు పరదా కట్టేసి ఇంత ఘనం చేసేసాను, ఇంత ఘనంగా చేసేసాను. అందులో ఆ ప్రియ శిష్యుడే రాజన్న ఆయన నిర్మాణం చేసింది. అంటే ఊరి నుంచి సమాజం నుంచి ఒక ఆహ్వానం వచ్చినట్టు, ప్రశంస వచ్చినట్టు, కలిసిమెలిసి పనిచేసినందుకు మన నుంచి వచ్చినట్టు. సరే ఏది ఏమైనప్పటికీ ఎంత పబ్లిసిటీ అవసరం లేదనుకున్నానో అంత ఎక్కువ అయినట్టే నేను భావిస్తున్నా. మనము ఇటు వినాలి ఒక 5 నిమిషాలు. ఇక పెద్దసారి రేపటి పాఠాలు అసలు ఎప్పుడుండదు, ఏ మాటలు ఉంటాయి. ఎప్పుడైనా వచ్చినా ఇట్లా చుట్టాలు చూపు వచ్చిపోతాడు, బడికి వచ్చినా ఇట్లా కనబడిపోతాడు కదా. అందుకని 5 నిమిషాలు వినండి. ఎప్పుడైతే అంటే నా ఉద్దేశం ఏంటంటే పబ్లిసిటీ అనేది నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, చేయాలి, చేసేదేదో సాధ్యమైనంత వరకు సిస్టమేటిక్గా చేయాలనేటువంటి ఉద్దేశం. సాత్విక్ సాయి అండ్ సుమన్, సాత్విక్ సాయి అండ్ సుమన్ వినిపించట్లేదు, వినాలే కదా మరి కొట్లాడుకుంటారా. కాబట్టి ఏ పబ్లిసిటీ వద్దనుకున్నాం చాలా ఎక్కువ అయింది, ఘనంగానే అయింది. ఇంత ఘనమైతే అవసరం లేకుండే. ఇంకా నేను పిల్లలకు కూడా ఎవరికి చెప్పమలే, కేవలం ఒక మొన్న ప్రోగ్రాంలో కీర్తన కనబడి ఎందుకో వచ్చింది బడికి వచ్చినప్పుడు, ఒకదానికి మాత్రమే ఒక్కొక్కరికి చెప్పండి అన్న. ఆ చెప్పింది అసలే రాలేదు, కానీ ఇంత వాళ్ళంతా వచ్చింది, చాలామంది వచ్చింది. సరే ఏదేమైనప్పటికీ సుదీర్ఘకాలం 42 సంవత్సరాల సర్వీసు. అసలు నేను పుట్టిన 5 ఏళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నా, అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నా. వింటున్నారా? నా మాట వింటలేరు, నా మనవరాలు ఎదురు దుర్గుడు చూస్తున్నా. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఇంట్లో ఉన్నా నేను. 6వ సంవత్సరం 5 ఏళ్ళు దాటినాక మా నాన్న స్కూల్లో వేసిండు. ఆయన అక్షర శ్రీకారం చేసింది. మనం అక్షరాభ్యాసం చేసుకున్నాక ఇక్కడ ఎన్నోసార్లు ఏటో చేసుకున్నావా లేదా అక్షర శ్రీకారం. అట్లాగే మా నాన్న నాకు ఇంట్లోనే చేసి బళ్ళు వేస్తే 6వ సంవత్సరం వయసు లోపల 6 ఏళ్ళ వయసు నుంచి ఇవాటి దాకా బళ్ళకి పోతూనే ఉన్నాను, బడికే పోతున్నా. విచిత్రం ఏంటంటే కొన్ని ఏళ్ళు చదువుకోవడానికి పోయినా నో గ్యాప్ లేకుండా చదువు చెప్పడానికి పోయినా, గ్యాప్ ఎక్కడా లేదు. అంటే ఈ నూతిలో కప్పాలనుకుంటారు, ఇదే నా స్వర్గం, ఇదే నా లోకం, ఇంతగా పెద్ద లోకం లేదని అన్నట్టు. నాకు లోకం ఏంటంటే ఇల్లు బడి, ఇల్లు బడి, ఈ 2 తప్ప ఇంకో లోక జ్ఞానం లేనటువంటి బతుకైపోయింది. ఎందుకంటే చెప్పిన 5 ఏళ్ళ తర్వాత బడిలో చెప్తే మళ్ళీ బడిలోనే ఉన్నా. ఇవాటి వరకు బడిలోనే ఉన్నా. వేరే కార్యక్రమాలు ఏం తెలియకుండానే గడిచింది. సరే ఏదేమైనప్పటికీ ఆ దేవుని దయ వల్ల కాలం సక్రమంగా గడిచింది. నేను ఉద్యోగంలో చేరిన సమయంలో మంచి టీచర్స్, డివోషన్ కలిగినటువంటి డివోటీస్ ఉన్న టీచర్స్ ఆ స్కూల్లో నేను పోయి వాడడం అంటారు. అవసరం మూసలు
మూసలో కరిగిస్తారట బంగారం, లేదా విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఎట్లాంటి దాంట్లో వస్తే అట్లాంటి విగ్రహాలు తయారవుతారు. అక్కడ ఉన్న విగ్రహాలన్నీ మంచి విగ్రహాలు. ఆ మంచి విగ్రహాలలో ఈ ముద్ద పోయి కలిసింది. అందులో ఆ మంచి విగ్రహాల తీరే తయారైందని నేను అనుకుంటున్నా. ఇవాళ ఈ మాటలతో నా గొప్పతనం ఏం లేదు. ఈ మట్టి ముద్ద పోయి ఆ మంచి విగ్రహాల అచ్చులోపల పడిపోయింది కాబట్టి ఏదో కొంత బాగా చేశానేమో అని మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. అంతే తప్ప నాకు ఉపయోగతనం ఏం లేదు. ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటే, పిల్లలకు అర్థమైనా కాకుండా పిల్లలకైతే అర్థమైందని చెప్తున్నా. ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకటి టీచర్స్, ఆ స్కూల్ టీచర్స్, ఆ వాతావరణం. అందులో ఉన్న టీచర్స్ కొంతమంది చాలా సీనియర్స్ ఉంటాయి. ఇప్పుడు 5-6 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అనేవాళ్ళు. మరి క్లాస్కు 2-3 కాదు, 100 మంది రాజనగర్ 90 మంది క్లాస్ రూమ్లోకి అడుగు పెడదామంటే గడపదాకా పిల్లలు కూర్చుంటే అదే జరుగురా అని కాళ్ళు లోపలి పెట్టుకుని లోపలికి పోయే పరిస్థితి. అట్లాంటి స్కూల్లో, అంత స్ట్రెంత్ ఉన్న స్కూల్లో నాకన్నా సీనియర్స్ యూనిట్ టెస్ట్, ఇప్పుడు FA1 అంటున్నాం, 5 నిమిషాలు వస్తుంది కదా అందరికీ. ఇవాళ FA1 FA2 FA1 అంటున్నాం కదా. ఆనాడు యూనిట్ టెస్ట్ అని ఉండేది. ఆ యూనిట్ టెస్ట్ పేపర్ దిద్దాలంటే గగనం. దిద్దిన తర్వాత వాటి ప్రోగ్రెస్ రిజిస్టర్లో వేయడం, ప్రోగ్రెస్ కార్డులో వేయడం, ఇమీడియట్ పేరెంట్స్ సంతకానికి పంపించడం. ఇదంతా చేయాలంటే తలకు మించిన భారం. క్లాస్కు 100 మంది, నాకు ఒక 4 క్లాసులు ఉన్నాయి అంటే 400 మంది పిల్లలకు సంబంధించిన పని నేను చేయాలి. అంత పనిని నేను పిల్లవాడిని అయితే నాకన్నా సీనియర్లు, పెద్ద మనుషులు ఇమ్మీడియట్గా ఇట్లా ఇవాళ పేపర్ పెట్టామంటే ఇంటికి పట్టుకెళ్ళి రేపు పొద్దున పేపర్ తీసుకొని వచ్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు, కరెక్షన్ చేసి. అట్లాంటి వాతావరణంలో నేను పెరిగినాను. కాబట్టి వాళ్ళు అంత ముసలోళ్ళే కష్టపడుతున్నారే, పొలగాని నేను నిరుద్యోగ పడకూడదు అనేటువంటి ఇన్స్పిరేషన్ ఒకటి. రెండవది ఇన్స్పిరేషన్ మా నాన్న, ఇంకెవరో కాదు. ఆయన ఊళ్ళో చాలా నీతి నిజాయితీ, అంటే మా నాన్నని చెప్పడం లేదు, ఒక బయట వ్యక్తిగా అబ్జర్వేషన్ చేసిన సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తన స్వార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా, కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా కేవలం సమాజమే. అట్లని ఆయన ఏం రాసించలే, నేను లీడర్ని కావాలి, నేను మండల ప్రెసిడెంట్ కావాలి, నేను వార్డు మెంబర్ని కావాలని ఆశించలే. చాలా చిల్లర పేద జనానికి ఆయన ఒక దేవునిలాగా ఉన్నటువంటి వ్యక్తి. వారికి కూడా మీ తాతలు, అట్టేపేది తాతలు, తండ్రులు మీరు ఉన్నారు కదా, వాళ్ళకు నాతంగారి సాంబయ్య అంటే తెలుసు. నాతంగారి సాంబయ్య దేవుడు, పెద్ద మనిషి, మంచోడు, ఇవే పదాలు ఆయన. ఈయన ఇంత మంచిగా అనిపించుకుంటాడు. ఆయన పేరు నేను ఆయనంతా చేయకపోయినా ఆయన పేరు పాడైతే చేయద్దు కదా, మంచిగా చేయకపోతే అని చెడైతే చేయద్దు కదా అనే ఇన్స్పిరేషన్ ఒకటి. ఈ 2 ఇన్స్పిరేషన్లు. అప్పుడు స్కూల్ విజిట్లు అంటే ఇప్పుడేదో ఎంఈఓ సారు ఇవన్నీ మీ అందరికీ అక్కడికి వచ్చేది అమ్మ. ఇవాళ వచ్చే ఎంఈఓ కాంప్లెక్స్ మాస్టర్లు వచ్చి సంతకం పెట్టి రిపోర్ట్ అయిందా, ఇచ్చినవా, పంపినవా, వస్తుందా, రాదా, ఇమ్మీడియట్ కావాలి. నీదొక్కటే రిపోర్ట్ రాలే, మండలి మొత్తం వచ్చింది, నేను వస్తేనే మండలి మొత్తం అవుతుంది అని పోవుడే తప్ప. ఎందుకంటే ఆయన వస్తాడా పాపం, ఆయన మొత్తం మనది ఒక స్కూల్ అయితే ఆయన మండలిలో ఉన్న వాళ్ళ స్కూల్లో రిపోర్ట్ తయారు కావాలి. అది కాకపోతే మీ నుంచి టీఓ వాడు మిస్టర్ ఎంఈఓ ఏం చేస్తాను, కాంపిటీషన్ మాస్టర్ ఇద్దరు పోతున్నావా. కాబట్టి వాళ్ళకి అదే టెన్షన్ తప్ప ఎకడమిక్ సైడ్ వాళ్ళు లేదు. ఆనాటి పరిస్థితి అంతా రావాలని కోరుకోవట్లేదు, కానీ కొంత వస్తే మంచిదని నా ఉద్దేశం. ఆనాటి పరిస్థితి పొద్దున ప్రేయర్ టైంకు ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వస్తే సాయంత్రం చుట్టయ్యే వరకు స్కూల్లోనే ఉండి ప్రతి టీచర్ యొక్క పీరియడ్ క్లాస్ అబ్జర్వేషన్ చేసి తను స్వయంగా రిపోర్ట్ రాసుకుని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇంకో గంట సేపు 2 గంటలు ఉండి మీటింగ్ రివ్యూ చేసి వెళ్ళి వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఎంతసేపు రిపోర్టు ఆన్లైన్, ఇన్లైన్, ఎవరిదో లైన్, మొత్తానికి ఎవరిదో లైన్లో పోవాలి, ఆ లైన్లో కొట్టాలి. .com కొట్టు, XYZ .com కొట్టు, ఇది ఇంట్లో కొట్టు, అందులో కొట్టు, దీని పాస్వర్డ్ ఇది, దాని పాస్వర్డ్ అది, ఈమెయిల్ ఆన్లైన్. మొత్తము విద్యా వ్యవస్థలో నేను ఒక స్వర్ణయుగాన్ని చూసిందని నేను భావిస్తాను. ఏదో సాంఘిక శాస్త్రంలో చెప్తారు గుప్తుల కాలం స్వర్ణయుగం అని. ప్రజల్ని చాలా చక్కగా పరిపాలించింది అప్పుడు స్వర్ణయుగం అని.
అన్నట్టు నేను విద్య బోధించడంలో ఒక స్వర్ణ యుగాన్ని చూసిన నేను. నాకంటే సీనియర్స్ చాలా గొప్పగా చెప్పిండ్రు. అదే మాదిరిలో నేను పోయినా నేను కూడా చెప్పిన. ఎంతవరకు చెప్పినా ఒక 20-25 ఏళ్ళ వరకు చాలా చక్కగా చెప్పిన. స్వర్ణ యుగాన్ని చూసిన, ఆ తర్వాత చేదు యుగాన్ని చూస్తున్నా. ఇప్పుడు అంతా చెప్పినా కానీ ఇంతకుముందు చెప్పిన ఏంటి రుకు పరుగు అర్జెంట్ రిపోర్టు రాత్రి పెట్టింది. మా ముఖ్యం ఫోన్ చేసింది ఏమని, నేను 2వ తారీఖు ప్రోగ్రామ్ ఆదివారం పెట్టుకున్నది. ప్రోగ్రామ్ 2కైంది, 2 నాడు కుదరదు. ప్రోగ్రామ్ 2 నాడు పోస్ట్ పోన్. ఎందుకంటే 2 నాడు ఆడిట్ ఉన్నది, అర్జెంట్ పోవాలి. అర్జెంట్ చేయడం కొంపలు మునిగిపోతుంది. అది నేను ఒక్కనే చేసేది కాదు, మండలి మొత్తం. మా మండలి మొత్తం కూడా ఎక్కడ పోయి ఉంటారు, మంచిర్యాల పోయి రిపోర్ట్ చూపాలి. ప్రతి రిపోర్టు ప్రతి ఎమర్జెన్సీ అదే ఉన్నది తప్ప దయచేసి వినండి. ఎకాడమిక్ సైడ్ చూసేటువంటి నాకు లేడు. రెండవది చూసి నేర్చుకోమంటుండ్రు. అక్షరం చూడాలి, ఆ అక్షరం చూసినంత సినిమా చూసినట్టు. సినిమాలు చూస్తే నాటి సినిమాలు చూస్తే ఇప్పటికీ గుర్తున్నాయిరా. ఇవాళ నేను సినిమా చూస్తే నాకు ఒక ఫలం కాదు కదా, ఆ హీరో మళ్ళీ రేపు పొద్దుగాల వాడు ఆ హీరో అయితే నాకు గుర్తుండదు. అదే పాత సినిమాలు చూస్తే అవి గుర్తున్నాయి. కొద్దిగా హత్తుకపోయేటువంటి డైలాగులు ఉన్నాయో లేక అందులో ఏ బలం ఉన్నదో నాకు తెలియదు, కానీ అవి కొంత గుర్తున్నాయి. ఇవాళ చూసిన సినిమా సత్తే గుర్తున్నాయి. అయితే నేను అది చెప్పదలుచుకున్నది ఏమంటే, అట్లాంటి వాతావరణం ఒకటి అక్షరాన్ని చూసి నేర్చినంత మాత్రాన అక్షరం అది జ్ఞాపకం ఉండడం తక్కువ. ప్రాక్టీస్ చేయడమే కరెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరు ధరలోన, అది చేస్తేనే ఖచ్చితంగా వస్తుంది. నేను ఇప్పటికీ ఇవాళ 61 ఏళ్ళ వయసులో కూడా మీతోని ఛాలెంజ్ చేస్తున్నా. ఎంత స్పీడ్గా మీరు మాట్లాడతారో తెలుగులో అంత స్పీడ్గా నేను జట్గా తప్పుకోకుండా రాయగలుగుతా. అది నా గొప్పతనం కాదు, నాకు చదువు నేర్పిన గురువుల గొప్పతనం. నాకు అక్షరాభ్యాసం నేర్పించిన అబ్బయ్య సార్ గొప్పతనం. ఆయన పేరు అబ్బయ్య సార్. తెలిసిందా? ఒక అక్షరం తప్పుకోదురా. లక్ష్మణ్ అంటే వాడిని లక్ష్మణ్ పేరు రాస్తాను, వాడిని గండానికి వెళ్తాడు మా లక్ష్మణ్. వేరేది కాదు. దయచేసి ఉదాహరణ చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు. పరిస్థితి అట్లా అయింది. కాబట్టి అది ఎట్లా వచ్చింది అంటే ఆయన దిద్దిచ్చిండు, పలికిచ్చిండు, వల్లె వేయించిండు, డ్రిల్లింగ్ చేయించిండు. ఇవాళ డ్రిల్లింగ్ వద్దు, ఏం వద్దు. బొమ్మను చూడాలి, రావాలి. ఈగా కనబడితే ఈగా అక్షరాలు వచ్చేసినాయి. ఎంతసేపు గుర్తుంటుంది, అది అంతసేపు మాత్రమే గుర్తుంటుంది, ఆ తర్వాత పోతుంది. వ్యవస్థ అడుగు గవర్నమెంట్ వ్యవస్థను ఏమంటారు విమర్శిస్తున్నా అని అనుకుంటున్నా. కానీ నా బాధ అయింది, నా మీద ఒక టీచర్గా ఆ వ్యవస్థ కొంతైనా ప్రాక్టీస్ మనం చేయించేంత వరకు పిల్లలకి గుర్తించడం అనేది కొద్ది రోజులనే మర్చిపోతాము. మళ్ళీ మన పేరే మనకు రాయడం రాదు. ఉదాహరణ చెప్తున్నా, అక్షర శ్రీకారం అని మనం బడిబాటలో పెడుతున్నాము. పలుక బలవంతంగా పలికిస్తాను. ఆ పలక ఆ ఒక్కరోజు మందని తెల్లారి మళ్ళీ కాపీ. ఎందుకంటే వాడొస్తాడు కదా అబ్జర్వర్. ఏం రాయించను, ఏం రిపోర్టు చూస్తావు, ఏది నీ రిపోర్టు, పిల్లలకి ఏం రాయించను, వాడు ఏం రాసిడు. ఇంటికాడ కూడా అమ్మా నాన్నలు కూడా పలక పెట్టకపోతే వాళ్ళ పేరు వాళ్ళ దిద్దించలేడు. మా ఊళ్ళకు మా పిల్లలు పలకాయ పెట్టుకోలేదని వీళ్ళు పలకాయ పెట్టిస్తే వాళ్ళతో రిపోర్ట్. అర్థమవుతుందా? రిపోర్టింగ్ చూసి రాయడం అని వస్తాను. పక్కకు పోనికి డ్రిల్లింగ్ చేస్తేనే వస్తుంది. సరే ఆనాడు అట్లా వచ్చింది. అట్లా కష్టపడి పని చేయాలనే కోరిక నాకు ఆనాడు ఆ సార్లు ఆ సార్ల ఉత్సాహంతో నాకు వచ్చింది. దాని ద్వారానే ఈ మాత్రం అంతో ఇంతో కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాను. ఇక బాగా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఇంకొక విషయం ఇప్పుడే చెప్తున్నా, దయచేసి ఇక్కడ ఉన్న అందరికీ 3వ తేదీ 3 జూలై నాడు విశ్వకర్మ కళ్యాణ మండపం మన గవర్నమెంట్ హై స్కూల్ వెనుకున్నది. అవసరాల కళ్యాణ మండపం అంటారు, మరి విశ్వకర్మ కళ్యాణ మండపం అంటారు. అందరూ మీ అందరికి ఏం ఐడియా ఉంటుంది. 10 గంటలకు లేదా 11 గంటలకు అక్కడ మీటింగ్ ఉన్నది. అయ్యా అందరు రండి. మళ్ళీ మీ పిల్లలకైతే ఎప్పుడు కుదరదు. నాకు రాజనటువంటి వాళ్ళకి సతీశ్వర వాళ్ళకంటే చెప్తా. అర్థమైందా? కాబట్టి 3వ తారీఖు రోజు అక్కడ ప్రోగ్రాం పెడుతున్నా. అక్కడ డిఓ సార్ వస్తా అన్నాడు, మన జిల్లా విద్యాశాఖ అధికారి. ఆయన కోసమే మంగళవారం నుండి బుధవారం చేసుకున్నాం. ఏదో అయింది.
కాబట్టి వచ్చేయండి. మనకు 10-11 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1-1:30కు మీటింగ్ అయిపోతే తర్వాత భోజనం చేస్తే వెళ్ళినట్టు లేదు. ఇక్కడేమో భోజనం చేసినాక కూర్చున్నాం, అక్కడేమో భోజనం చేసినాక వెళ్ళిపోతాం. ఓకే, మీటింగ్ అయినాక వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి 3వ తారీఖు. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా ఇక్కడనే కాకపోతే అక్కడ కూడా కష్టమేమో కదా. కాబట్టి ఇప్పుడు కొంత ఇది ఫీడ్ చేసినా కానీ గట్టి ఇక మన సిబ్బంది వరకు వస్తే ఒకటే చెప్పేది, ముందు పిల్లలకు చెప్తానేమో, పిల్లలు ఫస్ట్ సత్యనారాయణ గారు చెప్పేది ఒకటే, వినాలి అనే పదం మన జీవితంలో మనం వినం. అవునా? ఏనా వినాలి అన్నప్పుడు ఆడతాను, వాడి చుట్టూ తీస్తాను, చెవు తీస్తాను, ఎట్లా అది వినట్ట? మరి ఎన్నిసార్లు చెప్పాలి వినాలని? వినడం నేర్చుకోవడం వల్లనే వస్తుంది, వినకపోతే రాదు. మీ లోకంలో మీరే ఉండదు. మణిదీప ఇటు వింటలేవు. వినాలి, వినడం అలవాటు చేసుకోండి. మీరు చెప్పిన ఉదాహరణ కూడా ఎట్లా వినాలంటే మన మనసు, మన దృష్టి, మన చూపు, మన ఆలోచన, మన ఆకారం అన్నీ అక్కడనే ఉండాలి. కానీ మనం ఏం ఉంచుతామంటే మన ఆకారాన్ని అక్కడనే ఉంచుతాం, ఆర్తిస్తేనేమని కళ్ళను కూడా అట్టే ఉంచుతాం. మనసు మాత్రం అవ్వ దగ్గరకు ఆయన దగ్గరకు అప్ప చేసిందా, గాలి చేసిందా, కొట్టుకుంటాడా, అవ్వ తీసుకుంటాడా, తగ్గుకుంటాడా, ఇక్కడ కూర్చాడా, మీద కొట్టిందా. ఎక్కువ పోనీయకుండా మనసు కూడా ఇక్కడ ఉన్నప్పుడే అట్లా పోతుంది అని చెప్పిన. పోయినప్పుడు కూడా దాన్ని అంటే బయటకు పోతాన్ని సార్ చెప్పేది, మేడం చెప్పేది వినాలని మళ్ళీ గుర్తు కచ్చుకోమని అట్లా ప్రాక్టీస్ చేయాలి. అలవాటు చేస్తే మనసు అక్కడే ఉంటుంది. పోతుంది ఉంటుంది ఎప్పటికీ. పగ్గాలు లేకపోతే దానికి పగ్గాలు లేదు, పగ్గం ఉంటుంది కదా, అది పక్క పోయిందని ఇక్కడ చూస్తాను. ఇది పక్కన లేదు కదా, పక్కన నువ్వే, నీ దగ్గర నుంచే ఉంటుంది, నువ్వే పక్కం. ఆ మనసును కేంద్రీకృతం చేయగలిగితే చెప్పేది అర్థమవుతుంది, వినడం అలవాటు అవుతుంది. వింటున్నా? ఇక ఒక సీనియర్ టీచర్గా, వయసులో పెద్దవాడిగా, చాలామంది టీచర్స్తో కలిసి పనిచేసిన వాడిగా నా అనుభవాన్ని రేఖరించి ఇక్కడ నేను అక్కడెక్కడ మన ఊరుగాని ఊరు, మన జాగాని జాగా, మన భాషగాని భాష కెరమేరి, ఏం భాష అది? భార్య భాష. ఇంకా లోపలికి పోతే గోండు భాష. ఈ భార్య భాష అయితే గోండు భాష అయితే మనం అసలు తెలియదు. ఈ పేరేంద్ర అంటే వాణి తెలియదు, నేనేమంటాను వాణి తెలియదు, వాడేమంటాడు నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితికి నేను 2002 ప్రమోషన్లో పోయిన దగ్గర కూడా ఎటువంటి టీచర్ అంటే టీచర్ లేదు అక్కడ. విద్యా వాలంటీర్ సిస్టమ్ ఉండే, విద్యా వాలంటీర్ నుంచి నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇంత కష్టమైనటువంటి, నిష్ఠూరమైనటువంటి, ఏమీ లేనటువంటి పాఠశాల వినండిరా. ఇట్లా ఒక పెద్ద రూమ్ ఉన్నది కాదు. ఇక్కడ ఏం వేసినాం అనేది, ఇదేంటి, దీన్ని ఏమంటారు, భీము కదా. అక్కడ ఏం వేసిందంటే ఇంత తొట్టుది ఒక దూరం కట్టేది వేసిందండి. భీము లేదు, ఇంత తొట్టున్నది, అంత పొడుగున్నది, బిల్డింగ్ దాదాపు ఉన్నది, అది వేసినది. ఆ బిల్డింగ్లో ఒక టీచర్ లేడు, విద్యా వాలంటీర్తోని నేను ఛార్జ్ తీసుకున్నాను. పోటీ తీసుకున్నాం. ఈ పేరు ఏంటంటే వాణి అది వాడిని ఏమంటారు, అది ఆ విద్యా వాలంటీర్ చెప్పిన ఆయన అక్కడ. కాబట్టి నువ్వు నాతో పాటే ఉండు, నీకు కావాల్సింది నేను ఇస్తా, వేరే పని అయినా చేసినా కూడా ఒక నెల రోజులు అయితే నాతో ఉండు అని చెప్పి ఒక నెల రోజులు నాతో ఉంచుకొని అదంటే ఇదంటే నా పదాలు నేర్చుకున్నాను. తర్వాత నేను ఏం చెప్పినో వాళ్ళకి ఏమర్థమైందో అదేం జరిగిందంటే నా తర్వాత అపాయింట్మెంట్ అయ్యారు. ఎవరైందంటే హిందీ మేడం వాళ్ళ డేట్ 17/10/2002. ఆ అక్టోబర్ మేడం వాళ్ళ అపాయింట్మెంట్ అయిన డేట్తో ముగ్గురు ఇంజనీరు వచ్చారు. తర్వాత నవంబర్ 2002లో వీళ్ళు వచ్చారు ప్రమోషన్ మీద, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్. మొత్తానికి 5 మొత్తానికి పాఠశాల కష్టంగా నడిపినాం. సరే అక్కడ ఏరియా వాళ్ళు కాబట్టి నాకు కొద్దిగా బాధ తప్పింది. నేను అక్కడ చెప్పింది తక్కువే, వాళ్ళని చెప్పిన ఈ పని నేర్చుకోండి, ఇది చేసుకోండి, ఇది చేసుకోండి. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్లో చెప్పడం గొప్ప కాదు కానీ వినాలి, మీరు తెలవాలని చెప్తున్నామ్మా. ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారు. కానీ అక్కడ కెరవేరులో నేను మా అమ్మ నాన్న దగ్గర వీళ్ళని విడిచిపెట్టి, చిన్న పిల్లలు వీళ్ళని వదిలిపెట్టి నేను వారానికి ఒకనాడు జనవరికి వచ్చేది.
అట్లాంటిది 4 ఏళ్ళు అక్కడ అనుభవించినాక ట్రాన్స్ఫర్ పెట్టి ఇటు రావాలి. ఇటు వచ్చినప్పుడు ఎక్కడ ఉండేది అంటే ఇక్కడ మన చెందూరు దగ్గర కన్నెపల్లి ఉన్నదా, ఉదాహరణ సంఘానం కన్నెపల్లిలో 20 మందో 18 మందో ఉన్నారట పిల్లలు. సార్లు ఉన్నారు 5-6 రోజు మంచి క్రికెట్ ఆడతారు అని తెలిసింది. ఆ క్రికెట్ టీంలో నేను కానీ క్రికెట్ టీం అవుతా. ఎందుకంటే అప్పటిదాకా నేను చెన్నూరు లోకల్లో రాజన వాళ్ళకి 100 మంది పిల్లగాళ్ళతో ఉన్న క్లాస్ రూము అక్కడ పోయి 20లకు వచ్చింది తెర మీద. ఇక్కడికి వచ్చింది క్లాస్ టీచర్కి వచ్చింది కన్నెపల్లికి. నేను కన్నెపల్లికి రాను అని చెప్పి 6 కిలోమీటర్ల కన్నెపల్లిని వదిలిపెట్టి 25 కిలోమీటర్ల కేదనపల్లికి పోయిన వేరుపల్లి మండలం. ఆనాడు 180 మంది పిల్లలు అక్కడ. ఎక్కడ కేదనపల్లి. ఇది తెలివి ఉన్న పనా తెలివి లేని పనా? తెలివి లేని పనే. మా దోస్తులందరూ నన్ను తిట్టిండ్రు. ఏమని తిట్టిండ్రు? నీకు బుద్ధున్నారా, ఇక్కడ దగ్గర గిడిపోతావా గాడిపోతావా? అలవాటు ఏమున్నది మరి, మనకు క్లాస్ రూమ్ కావాలి, పిల్లలు కావాలి. ఇక్కడ 5-6 కూరగాయలతో ఏం పోతామని చెప్పి అక్కడికి పోయి చెప్తున్నా. అట్లాంటి వ్యవస్థ అప్పుడు ఉండే. ఇవాళ తెలంగాణను వెళ్తున్నామంటే మనకు శ్రద్ధ లేని పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ ఉంటే అక్కడ చూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. లేకపోతే అక్కడికి మనల్ని రిజర్వేషన్లు అయ్యానండి. సరే, ఏది ఏమైనప్పటికీ అట్లా స్ట్రెంత్ ఉన్న దగ్గరికి పోవాలనే మెంటాలిటీ, ఒక చెప్పాలనే మెంటాలిటీ, నేర్చుకోవాలనే తహతహ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు రంగానికి పోసే ప్రయత్నం చేసి ఏంటంటే ఇది చేయాలమ్మా, ఇది చేయాలయ్యా, ఇది చేయొద్దు, ఇట్లా చేయాలి, ఇట్లా లేకపోతే ఇట్లా చేయాలి. అందుకే నేనేం చేయలేదు, ఏమి మీకు పెద్ద ఏం చేయలేదు. విషయం మీరు రేపు పొద్దున మీరు సింగిల్ తరగతి టీచర్ అయితే కూడా ఇట్లా పని చేసుకోవాలి అనే విషయాలు కూడా అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్పిన. మరి ఏది ఏమైనప్పటికీ నా అదృష్టంగా భావిస్తున్నా. అందరు ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అంతా 100% ఇంప్లిమెంటెడ్. అంతకుముందు మా రవిదాస్ సార్ చెప్పినట్టు పోయినా మాయమైంది ఉన్నాడా? ఉన్నాడు కదా. రవిదాస్ సార్ చెప్పినట్టు మొత్తానికి ఏదో చెవుడు మూతలు పడ్డాయి, గాలాలు పడ్డాయి, తాళాలు పడ్డాయి అన్నాడు కదా. అవి ఏం పడ్డాయో ఏం పడలేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నేను గతంలోకి పోతున్నాను, నాకు అవసరం లేదు. నాకు నా వర్తమానమే కావాలి. కాబట్టి అందరూ చక్కగా మా ఊళ్ళో నాతో పాటే ఉన్నారు, నాతో పాటు కష్టపడ్డారు. హిందీ మేడం అయితే బెల్లంపల్లి నుంచి వస్తుంది. ఆమె ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు ఇది గదే ఆటోలు వచ్చేది. ఇంకా సీసీ అంటే సాగెత్తున్నాం, అక్కడి నుంచి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి దగ్గరికి వెళ్ళినప్పటికీ మళ్ళీ గదే సత్యనారాయణ సార్ పాడైపోను. 4 బాగు కావాలి, 4 బాగు కావాలి. పోయిన సంవత్సరం 445 పడి కాబట్టి అనుభవించిందో, కష్టం అనుభవించిందో, నిష్ఠను అనుభవించిందో, ఏదైనప్పటికీ నాతో పాటు నాకు మంచి పేరు తెచ్చింది, మీరు మంచి పేరు తెచ్చుకున్నారు, మన ఊరికి మంచి పేరు తెచ్చింది. ఇవాళ అయితే అక్కపెల్లి అంటే ఒక బ్రాండ్ అక్కడ మండలంలో ఉన్నది. కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ ఇవాళ మా పిల్లలు కొన్నారు, 4 షర్ట్లు కొన్నారు మొన్న బలవంతంగా. ఒక్కొక్కటి 1000 రూపాయలు, 990. దరిద్రం అంటే వీళ్ళు ఇన్ని పైసలు పెట్టి మంచి కుట్టించుకుందాము అంటే అంతగా మంచి రావడానికి ఫుడ్ కూడా ఎక్కువ అవుతుంది. అట్లా ఇట్లా ఏదో మొత్తాను అన్నట్టు ఒక బ్రాండ్ ఇమేజ్ని అయితే మనం ఉంచినాము. ఈ బ్రాండ్ ఇమేజ్ ఇదే విధంగా కొనసాగించేలా మనకు భగవంతుడు అవకాశం ఇక్కడి వాళ్ళకి ఇవ్వాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ, ఇంకేమైనా ఉంటే జీవితంలో మీతో కలిసి పనిచేసే సమయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా కసువుగా మాట్లాడితే విద్యుక్త ధర్మంగానే మాట్లాడి ఉంటా. పర్సనల్గా మాత్రం నేను ఎవరి మీద కష్ట పెట్టుకోలేదు. ఉద్యోగ ధర్మంగా ఏదైనా అని ఉంటే కనుక నన్ను క్షమించాల్సిందిగా మనసా వాచన కర్మణ చెప్తూ ఇక ఇప్పుడు ముగించే ప్రయత్నం చేస్తా. మళ్ళీ 3వ తారీఖు నాడు మళ్ళీ ఏమైనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రోగ్రాంకు సహకరించినటువంటి ప్రతి వాళ్ళకు, ఎక్కడో ఉన్న మా కృష్ణమూర్తి వాళ్ళ నిలబెట్టి ఉండు, ఎక్కడో ఉన్న మా ప్రభుదాస్ సార్ ఉరుకుతా అని అప్పుడు అన్నాడట, ఇవాళ ఉరుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ ఉన్నోడు ఉరకకుండా చేసిన సార్ అన్నాడు కదా, ఉరకకుండా చేసినట్టు ఏం చేసిన ఆయన ఉరుక్కుంటూ వచ్చింది కదా. అది హ్యాపీ నాకైతే. ఇక్కడ బంధనాలు పెట్టిండు అన్నాడు, ఇప్పుడు బంధనాల లోపలికి వచ్చడానికి తిరిగి వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ, చాలా సంతోషం. ఎక్కడితో వచ్చిన ప్రభుదాస్ సార్, మిగతా మేడంలు అందరూ వాళ్ళు ఇక్కడే ఉన్నాం అనుకొని వచ్చి వాళ్ళ పొద్దు నుంచి కార్యక్రమాన్ని చేయడం. కొత్తగా వచ్చిన మేడంలు హిందీ మేడం, తర్వాత తెలుగు మేడం,
తెలుగు మేడం వీళ్ళతో పార్టిసిపేట్ బాగా ఇది చేయడం. ఇక హిందీ మేడం ఇప్పుడు ఇక్కడ హెడ్ మిస్ట్రెస్గా ఉంటారు. వింటండ్రా అవి ఆమె హిందీ మేడం పదిహీనా బాను. ఆ మేడంకి నేను చార్జీ ఇచ్చినట్టే. రేపు ఒకసారి మొత్తం చూపిస్తాను. ఎల్లుండి మొత్తం వస్తువులు ఏమున్నాయి ఎట్లా అనేది ఎల్లుండి చూపిస్తా. ఇక ఇవ్వాలే నాకు వీళ్ళు అయిపోయినట్టు కాబట్టి ఎల్లుండి వచ్చి వరికిండలో ఆ మేడం కనెక్షన్ చేస్తా. చార్జ్ ఆమె ఇన్ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఆమెకు కూడా భగవంతుడు మంచి అవకాశం కల్పించాలని, బడికున్న పేరు కంటిన్యూ చేయాలని కోరుతూ, ఆమెకు మిగతా వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటూ, ఎందుకంటే అంత కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త పరిస్థితిలో అందరం కొత్తగానే కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ పని చేసుకోవాలా. కాకపోతే హిందీ మేము మిల్ దుల్కే ఆ మిల్ దుల్కే కామ్ కర్నా. అందరం కలిసి మాత్రమే పని చేసుకుంటే ఆ పని జరుగుతుంది. ఇప్పుడు చెప్పినా కదా అర్జెంట్ ఇప్పుడు రిపోర్ట్ కావాలి అర్జెంట్, ఇమ్మీడియట్, ఇంపార్టెంట్, మోస్ట్ అర్జెంట్, ఇవి పదాలు మెసేజ్లలో. కాబట్టి అందరం కలిసి చేసి వస్తుంది. ఆమె చేసుకుంటుంది నాకెందుకు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఒకరికొకరు కలిసి వెళ్తే పని చేయండి. ఇది మీకు ఇచ్చే సలహా. ఇందులో ఇప్పుడు స్పెషల్గా చెప్పాల్సింది మా జ్యోతి మేడం ఇవాళ వస్తుందని నేనైతే అనుకోను. నేను ఇంకా 3వ తారీఖు అయితే నేను దాదాపు ఎవరికి చెప్పలేదు. ఒక 4-3 మాత్రమే చెప్పిన, టీచర్స్కి కాదు, మిగతా వాళ్ళకి, మా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి. ఇంకా మనం ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మ. ఇంకా మీరే రాకుండా ఆయనే 24 గంటల డ్యూటీ 24 గంటల డ్యూటీ ఏడైపు ఎక్కడ ఉంటాడో పారిపోతున్నాడు. ఉదాహరణ ఉండేది సంఘాలు ఉండేది పెట్టుకునేది. అట్లాంటి ఆయన కూడా ఫుల్ టైం ఇంటికి రావడం చాలా హ్యాపీ. ఇంకా పాత మేడంలు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయి వెళ్ళినటువంటి మేడమ్స్ వాళ్ళకి ఇక్కడ మాతో పాటు కలిసి పనిచేసి ఉండి ఇవాళ కూడా మొత్తం కంప్లీట్ ఫుల్ టైం కేటాయించినందుకు వాళ్ళకి, ఇక వీళ్ళైతే వెళ్ళిపోయే వాళ్ళు మేము వెళ్ళిపోతాం మాకేం పని అని చెప్పి అనుకోకుండా వీళ్ళు ఫుల్ టైం దాన్ని కేటాయించి, ఇంకొకటి వాళ్ళ టెన్షన్ ఉన్నది, నేను ట్రాన్స్ఫర్ అయితే నేను వేకెన్సీ ఎక్కడ వేకెన్సీ ఉన్నది, నేను ఎక్కడ పెట్టాలి. నాకు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఖాళీలు ఎక్కడనే చూసుకోవాలి, వెతుక్కోవాలి. నా మార్కులు ఇక్కడనే, నా పాయింట్స్ ఇక్కడనే, నేను గీడికి వస్తా కావాలి కానీ ప్రయారిటీ ప్రకారం ఎక్కడ పెడితే తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు. కాబట్టి ఆ టెన్షన్లు ఇవన్నీ ఉండగా వాళ్ళు నాకు తెలియకుండా ఇంత కార్యక్రమం చేసినందుకు, ఇందులో పెద్దగా బాధ్యత లేకపోయినా నా తీరు పెద్దతనం వహించిన మా తమ్ముడికి కృష్ణమూర్తికి అన్నిటికీ బాధ్యతలు తీసుకొని వాళ్ళు నాకు తెలియకుండా చేసిన మా రాజన్నకు, నాకైతే ఏం తెలియదు, రాజన్న ముద్ర పెట్టింది, రాజన్న వచ్చేది. కాబట్టి రాజన్నకు కూడా, ఎందుకంటే సరే ఇప్పుడు సర్పంచ్ పదవి లేకపోయినా సర్పంచ్గానే వివరించి చేసుకున్నాడు. అది సర్పంచ్గా వివరించి చేసిందా, హలో సార్ గురువు అని చేయాలని చేసిందా, అది తనకే వదిలేస్తానా. ఏది చేసినా ఒకటే రాజన్నకు కూడా చెప్పేది, థాయిలాండ్ రాజన్నకు కూడా చెప్పేది ఒకటే. ఎందుకంటే ఒక స్టూడెంట్గా సర్పంచ్ అయినా చెప్తా, ఇంత వయసులోనే కావాలి. మేము ఊర్లో గ్రామస్తుడే అనుకోండి, ఏంటంటే ఏ కార్యక్రమం ఉన్నా బడికి సంబంధించి ఒక వెన్నెంప తీరు. హింदी मैडम सुन रहे हैं? हाँ, वो सरपंच साहब की बोल रहा हूँ, अगर कुछ गड़बड़ आए तो जरा ఏది ఉన్నా కొద్దిగా బాధ్యత తీసుకోండి. అంతకుముందు మా గురువు ఉన్నాడు కదా అని కాకుండా ఇప్పుడు కూడా గురువు ఉన్నట్టుగానే భావించి బడిని కాపాడుకోండి అని చెప్తూ, మనకు కూడా సలహా సూచన ఇస్తున్నాం. మనం కూడా పాత మెయింటెనెన్స్ కంటిన్యూ చేయాలి. మరి అది తప్పిపోతే మాత్రం అక్కడ వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి మనం అన్నీ చేయగానే ఏదైనా ఆటంకం వస్తే అడ్డం పడు వేరు, కానీ మనం దగ్గర అడ్డం పడమంటే మాత్రం ఎవ్వరు పడరు, నేను పడతాను. కాబట్టి దయచేసి మనం సాఫీగా పోదాం, సాఫీగా నడిపిద్దాం. దానికి ఆయన సహకారాన్ని అవసరం ఉంటే తప్పకుండా తీసుకుందాం. ఏ విషయానికైనా ముందరికి వచ్చి చేస్తాడు. అట్లాగే మా పిల్లగాడు సతీష్ సెక్రటరీ అయితే మనం మంచికో చెడుకో మన రూమ్ ఇచ్చినాం, ఈయనే ఉంటాడు. కాబట్టి ఆడ కాల్తాదన్నా కూల్తాదన్నా నీళ్లు పోతానే అన్నా కారిగా నీళ్ళు పోతానే ఆయన కూడా కనబడుతుంది.
కాబట్టి ఒకసారి చెప్తే ఆయన చేయించమని ఆయన చేయిస్తాడు, తప్పకుండా చేయిస్తాడు. ఒక రోజు వెనుకముందో కావచ్చు. కాబట్టి మీకు ఏ బరువు బాధ్యత అంటే మీకు పరిచయాలు చేస్తున్నా, నేను వాళ్ళ తరఫున నేను హామీ ఇస్తున్నాను, తప్పకుండా వాళ్ళు పని చేసి పెడతారు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు మీ స్టాఫ్తో కలిసి పని చేసుకుంటే సాఫీగా పని జరుగుతుంది. వాటికి చెప్తున్నా నేను పేపర్ రాయడం నేను రాస్తా, కలెక్టర్ కూడా రాయడం కావచ్చు, కానీ అది ఒత్తుమంటే నాకు రాదు, మళ్ళీ నాకు ముషీడే కదా వింటున్నా. అంటే నేను కూడా ఒకరి మీద ఆధారపడి ఉన్నా ఇవాళ 61 సంవత్సరాల వయసులో, అర్థమవుతుంది కదా. కాబట్టి మనం కూడా మిగతా వాళ్ళతో ఆధారపడితేనే సరే. అంటే మనకు బడికి పేరు రావాలన్నా, మనకు పేరు రావాలన్నా స్టాఫ్ అంతా కలిసి చేస్తే వస్తుంది తప్ప ఒక హెడ్ మాస్టర్ చేస్తే ఏం రాదు. హెడ్ మాస్టర్ ఏ డ్రామా చేసినా రాదు, ఏ సర్కస్ చేసినా రాదు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కలిసి పని చేయాలి, మనం కలిసిమెలిసి ఉండాలి, తప్పకుండా పని జరుగుతుంది. ఇక ముషీర్ విషయానికి వస్తే ఆయన నాకు కొడుకా తెలియదు, అయ్యా తెలియదు, అన్నా తెలియదు. నాకు రాత్రి పగలు ముషీర్ ఇప్పుడు అక్కడ ఆయన కడుపుని వచ్చినా, ఉదాహరణ చెప్తున్నా, కడుపుని వచ్చినా వస్తానే కడుపు అంటే లేసారు అంటున్నాను. ఇక మా రాజులకు ఒక ఆయన ఉన్నాడు, సేమ్ ఎన్నడా పోయిందా కోశం ఉన్నాడు. ఆ కోశం రాజులకెట్టును నాకు అంతకన్నా ఎక్కువ రాత్రి పగలు. ఇక ఈ సెల్ పని అయితే నాకు తెలియదు. 4 అయిందంటే ఆఫ్టర్ 4:30 ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఏ కాగితం వచ్చింది, ఏ కమ్మ వచ్చింది, ఏమైంది, పొద్దుగాలి అన్నా నాకేం లేదు, నిర్రండి గాలి ఒకట బాధాలు చేసుడు, ఇంటి పోయి తినుడు, పండుడు, పొద్దుగాలి పడికి వచ్చాడు ఇంతే. ఈ మెయిన్ టైంలో ఏ కాగితం వచ్చినా జిరాక్స్ సెంటర్ ఒకట తెచ్చుకున్నాడు, సార్ ఇది వచ్చింది, నేను పొద్దుగాల పడికి వచ్చినాను చెప్తున్నా. అంత ఒబీడియంట్గా ఆ వయసులో ఉన్న వ్యక్తులు ఎవ్వరు లేరని చెప్తా. ఈవెన్ నేను ఇంత సిస్టమేటిక్గా పెంచుకున్న నా కొడుకులని నేను అనుకుంటున్నా, వాళ్ళు కూడా నా మాట ఏమిరా వెళ్ళారా ఇవాటి విషయం వెళ్ళారా అంటే మా పెద్దోడు చెప్పిండు 12:30కు వెళ్ళానాడు ఆడి 12:30కు అక్కడ ఉన్నా అన్నాడు. వాస్తవాలే చెప్తున్నాను. నేను ఎప్పటికీ డైలాగ్ వస్తాను, నేను సత్యనారాయణ అసత్యనారాయణ అన్నట్టు ఇవాటి విషయమే. దాడి 12:30కు వెళ్ళమంటావా ఉండమంటావా అన్నాడు. వీడికొచ్చి ఉడకపోతలేదు అని నేనేమన్నా 12:30కు వెళ్ళుడు అవుతుందా, నేను మళ్ళీ చెప్తావు పావుగంట తర్వాత అన్న. మళ్ళీ పావుగంటకు అరగంటకు వాడే చేసినో నేనే చేసినో వెళ్తానేమో వెళ్ళినామో అన్నాడు. ఇక రాడే తర్వాత కృష్ణమూర్తి ఫోన్ చేసిండు, అంతకుముందు చేసినాడు నాకు లేదు. చేస్తే ఏమన్నా వెళ్తానవా ఇప్పుడే వెళ్తానా అన్నాడు. తర్వాత ఇంకా అసలు మళ్ళీ ఫోన్ చేస్తే మెట్టు దిగుతానా అన్నాడు. అంటే నా మాటకు ఆ మాటకు గంట తేడా. నన్ను ఓటే చేసి పోయినట్టే కదా నా కొడుకు, అబద్ధం ఆడినట్టే కదా. అంటే సరే అబద్ధం అని ఏదో పరిస్థితి, చిన్న పాప ఎగిరిందా దుడికిందా తినలేదా ఏదో కారణం కావచ్చు, కానీ డాడీకి చెప్తే ఏమనుకుంటాడు. వెళ్ళినాం, వెళ్ళి నడిచి వచ్చేంత టైం అయింది అప్పటికి. కాబట్టి చెప్తున్నాను, నా కొడుకు నా మాట ఇంకా కొద్దిగా వినడేమో, కానీ అంతకు ఎక్కువ ప్రతి విషయము ఇది చేసుడే అంటే చేసుడే. నాకు తెలియకుండా ఎన్ని కాగితాలు పట్టుకొచ్చిందో నేను కొద్దిగా నా ముందర పెడితే నాకు తెలియదు ఆ కాగితాలు. కాబట్టి అంత చక్కటి మెంటాలిటీ కలిగిన ముషీర్ చెప్పిన కదా, నాకు ఆయన అన్ననా తమ్ముడా కొడుక అయ్యనా ఏది చెప్పినా ఏం చెప్పడానికి లేదు పదం నాకు. కాబట్టి ఆయన ఎక్కడికి పోయినా వాడు కూడా 2 మాసాలు ఆలోచిస్తావచ్చు. ఇక ఆయన 7 మాసాలు అయితే బాధ లేదు, కానీ 5 మాసాలు ఆలోచిస్తాను. కాబట్టి ఇక దాదాపుగా అందరినీ ఎవరు వదిలిపెట్టలేదు అనుకుంటున్నా. పిల్లలు మళ్ళీ చెప్తున్నా, కేవలం వినడమే మీ పని, వింటేనే తెలుస్తుంది, వినకపోతే తెలియదు. మళ్ళీ నేను చెప్తూనే ఉన్నా, నువ్వు లేచి అచ్చితూ ఎట్లా నీకంటే 60 ఏళ్ళ పెద్ద నేను నిలబడికి ఇంతసేపు చెమటలు పెట్టకుండా కదా ఉంటా, వినాలి. ఏం చేద్దాం రేపటికి, ఏం చేద్దాం ఎల్లుండి నుంచి విందామా, ఇవాళ వినకుంటామా, ఎల్లుండి అయితే విందామా, చెప్పేది విందామా, ముచ్చట పెడదామా, మాట్లాడండి. మంచిగా చదువు నేర్చుకుందామా వద్దా, రోజు పొద్దున బడికి వద్దామా వద్దా, తప్పకుండా వస్తామా, ఆబ్సెంట్ కాకుండా. సరే, ఏది ఏమైనా మీ అందరి అభిమానానికి పాత్రుడైన నేను అందరికీ కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.